సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని గాంధీ పార్క్ సమీపంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలే ఉపయోగించాలన్న విజ్ఞప్తి చేశారు. చెరువులు, నీటి మూకలు కాలుష్యం కాకుండా ఉండేందుకు మట్టి విగ్రహాలే ఉత్తమమని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశము యావత్ ప్రపంచం అంతా గిట ఎక్కడికక్కడ గణేష్ మండపాలు నిర్వహించుకొని మండపాలే కాకుండా ఇళ్లలో గణేషుని నవరాత్రులు పూజించుకొని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఆ నిమజ్జనమయ్యే సమయంలో వాటర్ కలుషితం కాకుండా పర్యావరణం దెబ్బతినకుండా మట్టి గణేష్ని వాడాలని చెప్పి ప్రభుత్వాల డైరెక్షన్స్. ఆ డైరెక్షన్ ప్రకారంగా జిహెచ్ఎంసీ తరఫున 3,003 వార్డులకు 3,000 గణేష్లను ఉచితంగా గణేష్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఈ ఉచిత గణేష్లే కాకుండా ఎక్కడైనా సరే మీరు మట్టి గణేష్లను తీసుకొని మీరు పూజించుకొని నిమజ్జనం చేసుకుంటే పర్యావరణం దెబ్బతినకుండా మన ప్రాంతాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు మీరందరూ ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి ఆ గణేష్ మహారాజీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ 27వ తారీఖు నాడు గణేష్